భారత రాజకీయాల్లో రాజకీయ శూన్యం నుంచి మహాశక్తి ఆవిర్భావం చేసిన ఒకే ఒక్క యోధుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా అన్నగారి పిలుపుపై ఆంధ్రదేశమే ఆయన వెంట పరుగులు తీసింది. తల్లులు చంకన ఉన్న పిల్లల్ని నేల మీద విడిచి ఆయాసమొచ్చే వరకు చైతన్య రథం వెంట పరుగులు తీసిన సమ్మోహనం ఎన్టీఆర్ది. అంతటి భావావేశం, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉన్న నాయకుడు మళ్లీ ప్రజల్లోకి వస్తారన్న నమ్మకం లేదు. అందుకే ఎన్టీఆర్ని కారణజన్ముడనడం అతిశయోక్తి కాదు. ఏ నాయకుడైనా బుద్ధిపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయడం, సొంత ఇమేజ్ పెంచుకోవడం వంటి రాజకీయాలు ఆ నిర్ణయాల వెనుక ఉంటాయి. అందుకు భిన్నంగా హృదయ స్పందనలకు అనుగుణంగా ప్రజలను ఓటర్లుగా కాక ప్రజలుగానే చూడగల నాయకుడు ఎన్టీఆర్ తర్వాత ఇక లేరని చెప్పుకోవచ్చు. ఇప్పటి నేతలంతా ఏ నిర్ణయాలు తీసుకున్నా అందులో ఓటర్లే కనిపిస్తారు. అలాంటి మహానేత పుట్టినరోజు మే 28. కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి రైతు బిడ్డగా పయనం సాగించి సినీ రాజకీయ రంగాల్లో చెరగని సంతకంగా మారిన యుగ పురుషుడు ఎన్టీఆర్. ప్రపంచ సినీ చరిత్రలోనే దేనికవే భిన్నమైన పాత్రలను పోషించిన మహానటుడు మరెక్కడా కనిపించారు. హీరోలుగా వెలుగొందుతున్న వారు ప్రతినాయక పాత్రలు వెయ్యరు. కానీ ఎన్టీఆర్ మాత్రం పురాణాలలోని ప్రతినాయక పాత్రలైన రావణ బ్రహ్మ, దుర్యోధన వంటి పాత్రలను రక్తి కట్టించి ప్రజామోదం పొందారు. దానవీర సూరకర్ణలో కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా ఆయన చూపిన అభినయం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిని పొందింది. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి పౌరాణిక పాత్రలలో ఒదిగి ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. దైవత్వానికి రూపం ఇస్తే ఇలా ఉంటుందనిపించేలా వెలిగిన నిండైన విగ్రహం ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకగా నిలిచారు. వాల్మీకి, వ్యాస మహర్షులు రచించిన కావ్యాలలోని రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్లకు సజీవ రూపం రామారావు. చిన్న రంగస్థల నటుడిగా జీవితాన్ని ప్రారంభించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వామన అవతారం ఎన్టీఆర్. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ఆయన జీవితం సాగింది. తెలుగు సాహిత్యంపై అపారమైన పట్టున్న ఏకైక వెండితెర నాయకుడు నందమూరి. ఆయన నటించిన సినిమాలన్నిటా తెలుగువారి జీవితం, సంప్రదాయం నిండుగా ఉంటాయి. ఆ సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఎన్టీఆర్ 3 అక్షరాలు, కానీ ఈ అక్షరాల వెనుక 400 సినిమాలున్నాయి. 4.5 దశాబ్దాల పాటు వెండితెర వేలుపుగా సాంఘిక, పౌరాణిక పాత్రల్లో ఆబాల గోపాలాన్ని అలరించిన మహానటుడు. తెలుగు జాతి గుండెల్లో చెరగని ముద్ర వేసిన యుగ పురుషుడు. హీరోగా, క్యారెక్టర్ యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఆయన ప్రస్థానం నభూతోన్న భవిష్యత్తు. ఆయన నటించిన సినిమాలలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్. ఇప్పటి ప్రేక్షకులను కూడా కదిలించగల సత్తాగల చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్టీఆర్. నాటి సహనటుల నుంచి నేడు కొత్తగా అవకాశాల కోసం వెతుక్కునే నటుల వరకు ఆయన నటన ఒక ఇన్స్పిరేషన్. ఆయన పేరొక వైబ్రేషన్. ఎన్టీఆర్ నటన ప్రతిభకు నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదులు వచ్చాయి. అంతేకాదు మాస్ ప్రేక్షకుల చేత ఎన్టీఓడుగా సుప్రసిద్ధులయ్యారు ఎన్టీఆర్. రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రతిపక్షం లేక అధికార కాంగ్రెస్ ముఠా తగాదాలతో కుళ్ళిపోయి ప్రజల గోడు పట్టించుకునే నాథుడు లేని రాజకీయ శూన్యం రాష్ట్రాన్ని ఆవరించినప్పుడు ఎన్టీఆర్ కారణ జన్ముడిగా ప్రజల ముందుకు వచ్చారు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో దారుణ పరాభవానికి గురవుతుంటే ఎన్టీఆర్ గుండె మండిపోయింది. ఢిల్లీ అహంకారంపై తిరుగుబాటు చేసింది. తెలుగుదేశం రూపంలో ప్రజల్లోకి వచ్చింది. 37 ఏళ్ల క్రితం కేవలం 200 మంది సమక్షంలో పార్టీ పెడుతున్నానని ప్రకటించినప్పుడు అది తెలుగునాట ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తాతల చరిత్ర లేదు, తండ్రుల వారసత్వం లేదు. ఒకే ఒక్కడు పార్టీ పెట్టటమే కాదు, కేవలం 9 నెలల్లో అపూర్వమైన ప్రజాబలంతో
ముఖ్యమంత్రి కూడా అయ్యారు. చైతన్యరథం మీద రాష్ట్రమంతటా నా తెలుగింటి అక్క చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళంటూ నిలబడి వేల కొద్దీ సభల్లో మాట్లాడారు. ప్రజలు గుమిగూడిన ప్రతి చోట చిన్నదో పెద్దదో ఆయన ఉపన్యాసం ఇచ్చేవారు. ఇప్పటిలా టీవీలు, మొబైల్ ఫోన్లు లేవు. 3.5 దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ ప్రయాణించే మార్గంలో పరిసర గ్రామాల వారు ట్రాక్టర్ల మీద, ఎడ్ల బళ్ల మీద సద్దిమూటలతో వచ్చి 2 రోజులు ఆయన్ని చూడటానికి, ఆయన మాటలు వినడానికి వేచి ఉన్న సంఘటనలు రాష్ట్రమంతా ఉన్నాయి. తెలుగు నేల మీద మరెవరికీ సాధ్యం కాని చరిత్రను సృష్టించిన యుగ పురుషుడు. ముఖానికి రంగేసుకునే వాళ్లకు రాజకీయమా అని పగలబడి నవ్విన వాళ్లకు తల తిరిగిపోయే సమాధానం చెప్పారు ఎన్టీఆర్. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటలన్నీ బద్దలయ్యాయి. రాజకీయ దురంధరులనుకున్న వారంతా చిత్తుగా ఓడిపోయారు. కొత్త తరానికి, యువరక్తానికి, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి టికెట్లిచ్చి తెలుగు నేల మీద కొత్త రాజకీయాన్ని లిఖించారు ఎన్టీఆర్. ఇప్పటి నాయకులలాగా కోట్ల రూపాయలు ఖరీదైన ఏసీ రూములు, ఖరీదైన ఛాంబర్లు, కాన్ఫరెన్స్ రూములు లాంటి పదాలు అన్నగారి హయాంలో ఎక్కడా వినిపించలేదు. ఆయన ఎక్కడుంటే అక్కడే సచివాలయం. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం ఎన్టీఆర్ సొంతం. పరిపాలనలో ఆయన రాజర్షి అని చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ చాలు. అదేంటంటే, ఆయన 3వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓసారి రాజమండ్రి పర్యటనకు వెళ్ళారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖ వెళ్లాలనుకున్నారు. కానీ సాంకేతిక లోపంతో మధ్యలో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఎన్టీఆర్ ఆందోళన చెందలేదు. పొలాల్లో ఒక టవల్ మీద బాసిబట్టం వేసుకుని కూర్చుని ప్రజల సమస్యలు వింటూ నోట్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్కి ఏదో ప్రమాదం జరిగిందని అధికారులు, సిబ్బంది హైరాణ పడుతుంటే ఆయన మాత్రం ప్రశాంతంగా ప్రజల మధ్య ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉండిపోయారు. అప్పుడు రాజర్షి అంటే ఆయనే అని చూసిన వాళ్ళందరూ అనుకుంటారు. ఇక మరో ఉదాహరణ, నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించాలని కేవలం 3.5 నిమిషాల్లో నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో 780 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినా వెనక్కి తగ్గలేదు. నిర్ణయం తీసుకోవడం, ఆమోదం తెలియజేయడం అంతా నిమిషాల్లోనే పూర్తి చేశారు ఆయన. ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఊహించగలమా? బోస్టన్ కన్సల్టింగ్ ప్లాన్లు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు, అనుమతులు, ఈపీసీ అంటూ కాలయాపన చేసి కోట్లు మింగే పాలకులకు అన్నగారికి ఎంత తేడా! తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి అప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. ముఖ్యమంత్రిగా స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీ వీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి, జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం, మునసబు వంటి ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థను దగ్గర చేశారు. అనేక మందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా గాక సాంఘిక విప్లవ సాధనంగా తీర్చిదిద్దారు. ఆద్యంతం పేదల పెన్నిదిగా జీవించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ తెలుగు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రజానేత, విశ్వనటుడు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలతో అన్నాని పిలిపించుకుని అజరామరుడయ్యారు. కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం ఎన్టీఆర్. తెలుగు జాతిని ప్రపంచంలోనే మహోన్నత స్థితిలో నిలబెట్టిన మరణం లేని మహనీయుడు ఎన్టీఆర్. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన తెలుగువారి ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మహిళలకు ఆస్తి హక్కును ప్రకటించి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. పేదల కోసం పనిచేయని ప్రభుత్వాలు ఎందుకని నిలదీసిన ఆయన అనునిత్యం పేదల సంక్షేమానికే పరితపించారు. ఆయన నవ్వితే యావత్ తెలుగు జాతి నవ్వింది. ఆయన ఏడిస్తే తాను కంటనీరు పెట్టింది. ఆయన పిలిస్తే ప్రభంజనమైంది. తెలుగు జాతికి ఆత్మగా బాసిల్లిన ఆ మహా చైతన్యం తెలుగు జాతి ఉన్నంతకాలం ఉంటుంది.
తెలుగు వాళ్లను మద్రాసీలనుకునే పరిస్థితిని మార్చి ప్రత్యేకంగా తెలుగువారికి ఓ గుర్తింపు తెచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు. ఆయనకు మరణం లేదు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన ఉంటూనే ఉంటారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని నిరూపించిన నటుడు ఎన్టీఆర్. మామూలు నటుడి స్థాయి నుంచి భారతదేశం గర్వించదగ్గ నటరత్నంగా ఎదిగిన తీరు అనితర సాధ్యం. ఆ పరుగు ఎక్కడా ఆగలేదు. ఏ పనినైనా అంకిత భావంతో చెయ్యడం, ఆ పని ఎంత కష్టమైనా ఇష్టపడి చెయ్యటం, తాను నమ్మిన ఆ పనిని సాధించటంలో మడమ తిప్పకుండా పోరాటం చెయ్యటం ఎన్టీఆర్ తెలుగు జాతికి నేర్పించిన ఆణిముత్యాలు. రాజకీయ పార్టీలు ఏవైనా ఎన్నికల సమయం దగ్గర పడితే ఆయన నామస్మరణ చేస్తున్నాయి. ఒక్క టీడీపీయే కాదు, ఇతర పార్టీలు సైతం అప్పుడప్పుడు ఆయన పేరును వాడుకుంటున్నాయి. అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయారు. మరణం లేని మహామనిషి అయ్యారు. ఎన్టీఆర్ ఏ వర్గానికో పార్టీకో చెందినవాడు కాదు. ఎన్టీఆర్ది ప్రజాపక్షం. అన్నగారి నిర్ణయాలు, ఆయన విలువలు భారతదేశంలో మరే నాయకుడిలో చూడం. ఈరోజు అన్ని పార్టీల్లోనూ ఎన్టీఆర్ వారసులు ఉన్నారు. అన్నగారు మా సొంతం అని ఒక పార్టీ లేదా నేత అనుకోవడం అమాయకత్వమే. ఎందుకంటే ఆయన జాతి సంపద. రాజకీయ వ్యూహాల్లో ఆయన కులచట్రంలో ఇరుక్కుపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన గుర్తింపు తెలుగు వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. జోహార్ ఎన్టీఆర్.